ప్రతి ఓటరు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా హిరమండలం తహసీల్దార్ సుధాకర్ అన్నారు. హిరమండలంలోని తహసీల్దార్ సుధాకర్ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగం పైన అవగాహన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. స్ఫూర్తి న్యూస్ సదాశివ నగేష్, హిరమండలం. నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు చేస్తామని ఈ సందర్భంగా హిరమండలం శుభలాయి మెట్ట వద్ద వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలను ఈరోజు ఘనంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్నానాలను ఆచరించిన అనంతరం భక్తులకు గ్రామస్తులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పుత్తూరు సిఐ వేణుగోపాల్, ఎస్ఐ నారాయణ స్వామి ఆధ్వర్యంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చక్రతీర్థ స్నానాలను సజావుగా నిర్వహించేందుకు తోడ్పడ్డారు. సదాశివ నగేష్, స్ఫూర్తి న్యూస్, హిరమండలం. శ్రీకాకుళం జిల్లాలోని పలాస అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా విజయం తమదేనని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మజ్జి త్రినాథరావు జోషి చెప్పారు. స్థానిక టీకేఆర్ ఫంక్షన్ హాల్లో డాక్టర్ జీవతేజేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మజ్జి ఆత్మీయ సమ్మేళన సభలో త్రినాథబాబు మాట్లాడారు. తన తండ్రి మజ్జి తులసీదాస్ ఎంతోమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులతో పనిచేసి మంత్రిగా, ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజాసేవలో తరించారని గుర్తు చేశారు. శివజ్యోతి, స్ఫూర్తి న్యూస్, పలాస. తెలిసిన తర్వాత హైదరాబాద్లో మకాం వేసుకొని వాళ్ళ ఆస్తులు కూడబెట్టుకోవడానికే పంపించారు. కనుక వీళ్ళు మంచి వాళ్ళని చూస్తే తులసిదాస్ గారు బాగుపడలేదు, నారాయణరావు గారు బాగుపడలేదు, యాదవ్ గారు బాగుపడలేదు. అంటే వీళ్ళకి ప్రజల ఆస్తి కొట్టే వాళ్ళ, ప్రజల కోసం చేసే వాళ్ళ, ప్రజల దగ్గర కాజేసుకోవాలనే భావం కాదు. మనము కార్యకర్తలు మందులు సమానమని భావించి ఇప్పటికీ మల్లాడి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. కనుక మనగాడుగా ఉండాలంటే మల్లాడులే అనుకుంటారు. సంపాదకులు దోపిడీ చేసి వాళ్ళకి ఇస్తున్న వాళ్ళని మాట్లాడుతారు. మన మాట వినరు. సామాన్య కార్యకర్తకి మీరు చాలా మంది కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు దృష్టి సాధించి నేను ఆఫీస్ చెప్తే మనకి మా మహాభారతంలో రాజుకుంటారు. అర్జునుడికి ద్రోణాచార్య చెప్తాడు, ఏం కనిపిస్తుందో నీకు ఆ చెట్టు మీద అంటే పెట్ట కనిపిస్తుంది, పెట్ట కనిపిస్తుంది అనుకుంటారంటే అర్జునుడు అంత చాలా దేవుడు చెప్తారు. పెట్ట కనిపిస్తుంది, కాలు కనిపిస్తుంది, మొత్తం కనిపిస్తుంది. కానీ అర్జునుడు మాత్రం ఆ కళ్ళు కనిపిస్తున్నాడు, ఆ కనుకోడు. అలాగే ఈరోజు జీవితేశ్వరం నాకు అనుకుని అని నిర్దేశిస్తున్నాడు. నేను దాకా తన మీద పెడతాను ఖచ్చితంగా. ఈరోజు నేను అనుకుంటున్నాను ఈరోజు చాలా మంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. 3 రోజులు తిరిగాను. ఈరోజు 3 days తిరిగాను. మొత్తం నీళ్ళ కొట్టుకొని ఒకటిలో తిరిగి అందరూ అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది ఒక అవకాశం. ఈరోజు ఎంతమంది జనం వచ్చారు ఏంటంటే నాయకుల పథకం నిశ్శబ్దం అనేది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలోని గొల్లవీధి, రెడ్డిక వీధుల్లో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 కార్యక్రమాన్ని నిర్వహించారు. టెక్కలి టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు టెక్కలి మండల తెలుగుదేశం నాయకులు మండలంలో గల టెక్కలి మేజర్ పంచాయతీలో రెడ్డిక వీధి, గొల్ల వీధుల్లో ప్రతి కుటుంబాన్ని కలిసి తెదాపా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అందరూ ఆశీర్వదించాలని కోరారు. భవిష్యత్తులో మన చేతుల్లోనే ఉందని టెక్కలి మండల నాయకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టెక్కలి మండల అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, కోళ్ల లవకుమార్, మామిడి రాము, మట్ట పురుషోత్తం, సుందరమ్మ, జీరు వెంకటరెడ్డి, శివకిరణ్, కొనారి నారాయణ తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తి న్యూస్, నాయుడు, టెక్కలి. మన గుర్తు
Please like, share, subscribe our channel.